హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్. ఈరోజు వచ్చేసి ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఇంట్రడక్షన్ అనేది చాలా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే మీకు సోది చెప్పడం కంటే మీకు అర్థమైతే చాలు కదా. సో మెయిన్ టాపిక్ వచ్చేసి కోడింగ్లోనే ఉంటుంది. ఇంట్రడక్షన్ అనేది నేను నోట్స్ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఓకే ఓకే ఇది వచ్చేసి క్లయింట్ సైడ్ సర్వరు, ఇది వచ్చేసి సర్వర్ సైడ్ స్క్రిప్ట్. అసలు పిహెచ్పికి ఇక్కడ మెయిన్ అనమాట. సో క్లయింట్ సైడ్ అంటే ఏమి, మనము ఏదైనా ఒక సెర్చ్ ఇంజన్ని మనం సెర్చ్ చేయాలి, లేదంటే ఎంటర్ చేయాలి అంటే అది క్లయింట్ సైడ్ సర్వర్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫేస్బుక్ తీసుకున్నాం, ఒక ఫేస్బుక్లో మనం లాగిన్ చేసాం, ఒక ఫేస్బుక్లో లాగిన్ చేస్తున్నాం, సారీ ఇంకా చేయలేదు, చేస్తున్నాం. చేస్తుంటే మనకి పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. దాన్ని క్లయింట్ సైడ్ సర్వర్ అంటారు. అంటే క్లయింట్కి అర్థమైపోతుంది, ఇక్కడ యూజర్ నేమ్ చేయాలి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలని మనకి అర్థమైపోతుంది అక్కడ. దాన్ని క్లయింట్ సైడ్ సర్వర్ అంటారు. అది లాగిన్ చేశాక ఎక్కడ ఉంటుందంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనమాట. అంటే లాగిన్, ఆఫ్టర్ లాగిన్, ముందుగా, ముందు అనేది ఏంది క్లయింట్ సైడ్ సర్వర్, నెక్స్ట్ అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనమాట. అర్థమైంది కదా. ఒకవేళ మనం ఇక్కడ రాంగ్ ఇచ్చామనుకోండి, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాం, బట్ ఇక్కడే ఉంటుంది, లాగిన్ కాదు. ఎందుకు? దీనికి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో దాన్ని ఇలా క్లయింట్ సైడ్ సర్వరు అండ్ వెబ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటారు. ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో పిహెచ్పి, మైస్కేల్, అపాచీ సర్వర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా. ఈ క్లయింట్ సైడ్లో ఏముంటాయంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, సో ఇవి ఉంటాయి. ఓకేనా. సర్వర్ మనకి క్లయింట్ చెప్తాడు, మాకు ఇలా ఫస్ట్ ఓపెన్ అయితేనే లాగిన్ పేజ్ రావాలి అని అడుగుతాడు. సో దాన్ని మనం క్లయింట్ సైడ్ అంటాం అనమాట. దాన్ని అంతా ఎక్కడ యూస్ చేస్తాము, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ యూస్ చేసి చేస్తాం. కానీ దీనికి ఇంటర్లింక్ అంటే ఏముంది, పిహెచ్పి. సో లాగిన్ కావాలన్నా, డేటాబేస్ ఎంటర్ చేయాలన్నా, స్టూడెంట్ డేటాని ఎంటర్ చేయాలన్నా, ఇవన్నీ పిహెచ్పిలో చేస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. దీన్ని క్లయింట్ అంటారు, దీన్ని సర్వర్ సైడ్ అంటారు. ఓకే. నెక్స్ట్, పిహెచ్పి అంటే ఏమి అంటే హైపర్ టెక్స్ట్ ప్రాసెసర్ అంటారు. పిహెచ్పిని హైపర్ టెక్స్ట్ ప్రాసెసర్ అంటారు. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే క్రియేటెడ్ డైనమిక్ పేజెస్ విత్ డేటాబేస్. డైనమిక్ పేజెస్ అంటే ఏం లేదు, మనం ఏదైనా స్టూడెంట్ డేటా కానీ, లేదంటే స్టాఫ్ డేటా కానీ మనం ఒక ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా డేటాబేస్ అవసరం. పిహెచ్పిలో ఉంటుంది అది డేటాబేస్. ఓకేనా. డేటాబేస్ క్రియేట్ చేస్తుంది, ప్లస్ వెబ్ పేజెస్ కూడా చేస్తుంది, డైనమిక్ వెబ్ పేజెస్. అంటే ఇప్పుడు సపోజ్ లాగిన్ కొడితేనే డైరెక్ట్ డీటెయిల్స్ రావాలి, అతని డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ని ఆ క్లిక్ ద్వారానే తెలుసుకోవచ్చు. క్లిక్ హియర్ అని కొట్టేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, అర్థమైందిగా. క్రియేట్ ఏ వెబ్ పేజెస్ విత్ డేటాబేస్. ఇది వచ్చేసి వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్రియేషన్. అంటే ఎలా ఉంటుందంటే ఆ వెబ్సైట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాను అనమాట. ఈ పిహెచ్పి అనేది అప్లికేషన్స్ కానీ ఇంకోటి కానీ చేయడానికి యూజ్ అవుతుంది ఈ పిహెచ్పి అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రడక్షన్ అనేది నేను డెప్త్గా ఏం వెళ్ళలేదు, జస్ట్ మీకు తెలియాలి కదా అని చెప్తున్నాను. తర్వాత కోడింగ్లో ఈజీగా ఉంటుంది. ఓకేనా. అసలు వై యూస్ లెర్నింగ్, ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈజీ టు లెర్న్. సో నా సజెషన్ ఏమంటే జావా అనేది చాలా క్రిటికల్ అని నేను అనుకుంటున్నాను. బట్ పిహెచ్పి చాలా ఈజీ. అన్నీ ఉంటాయి దీంట్లో కూడా, ఇఫ్ ఉంటుంది, హెల్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ కంపేర్ చేస్తే, మిగతా వాటితో కంపేర్ చేస్తే పిహెచ్పి అనేది చాలా ఈజీ బేస్ అనమాట. ఇక్కడ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్నీ ఈజీ అవుతాయి.
ఈ జావా వర్క్ అన్నీ నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్, దీనికి ఏం అమౌంట్ కట్టని అవసరం లే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది ఓపెన్ సోర్స్. ఓకేనా. తర్వాత ఇది యూజ్ చేయాలంటే ఖచ్చితంగా జాంప్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా. ఇది ఆఫ్లైన్లో రన్ కాదు. సో ఒక జాంప్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను అది చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఎందుకంటే మీకు డైరెక్ట్గా నేను కోడింగ్ చెప్పినాను అనుకోండి మీకు అర్థం కాదు, కాబట్టి మీకు ఇన్స్టాల్ చేయడము నేర్పిస్తాను. ఇన్స్టాల్ చేసినాక మీరు కోడింగ్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.